सर्वेशपर्यं कषायनं शनैर्निद्रनेत्राब्जप्रीणिताशेषचेतनम् अप्राकृते दिव्यधाम्नि श्रीमातृवर्षेहितं पुण्डरीकायतदृशं संश्रये दीप्तये तत्त्वेन यश्चिदचिदीश्वर तत्स्वभाव भोगापवर्गतदुपायगतिरुदारः संदर्शयन् निरवमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय. పృథువు యొక్క వృత్తాంతం తరువాత మరికొందరు మహానుభావులు చాలా యోగ్యత కలిగినటువంటి వారు. ఆ ధ్రువుని యొక్క వంశంలో పృథువు తరువాత ఆవిర్భవించినటువంటి వాళ్ళు, మంచి తపస్సంపద కలిగినటువంటి వాళ్ళు, ఏకాగ్రమైన ధర్మనిష్ట గలవారు, ఏకరూపమైన ధర్మనిష్ట గలవారు. అంటే అందరూ ఒకే ధర్మనిష్ట, ఎవరు ఏది చేస్తే అనుష్ఠానం అందరూ అదే అనుష్ఠానం చేస్తారు. అందుకే అందరూ ఒకే భార్యను వివాహం. ఈ కథ మనకు మహాభారతంలో కూడా వస్తుంది. ఒక స్త్రీకి 5 భర్తలు ఎలాగూ అని ద్రుపద మహారాజు గారు చాలా కలవరపడ్డారు. ఈ ద్రౌపదిని వివాహం ఆడిన తర్వాత ఒక అమ్మ మాకు ఒక ఫలం లభించింది అన్నట్టుగా వీడు చెబితే, నాయన అందరూ పంచుకొని తినండి అని తల్లి మామూలుగా యాదృచ్ఛంగా ఏదొచ్చినా అందరూ పంచుకుంటారు కదా 5 అన్నదమ్ములు కనుక అనేటప్పటికల్లా సరే ధర్మ సంకటంలో పెట్టారు. 5 ఒక స్త్రీ వివాహం అట్ట ఎలా కుదురుతుంది, కానీ మరి తప్పదు కదా అందరినీ పంచుకోమన్నది అని అంటే అప్పుడు దీన్ని డిస్కషన్స్ పెట్టారు. ఓ పండిత పరిషత్తులు పెట్టారు ద్రుపద మహారాజు గారు. అప్పుడు వ్యాస మహర్షి గారు వచ్చారు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ అక్కడ ఉన్నారు. ఆ ఉన్నటువంటి దాంట్లో అసలు ఆవిడ 5 భర్తలను ఎన్నుకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ సన్నివేశం ఎందుకు వచ్చిందో దానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, ఆయన తాలూకు వరము, ఇంద్రులకు దేవేంద్రులకు ఆయన ఇచ్చినటువంటి శాపము, ఇవన్నీ కథ అంతా చెప్పుకుంటూ వచ్చి ఆ కథ మధ్యలో ఈ ప్రాచేతసుల యొక్క వృత్తాంతాన్ని పట్టుకుని చెప్తారు. ఏమయ్యా ఇవాళ కొత్తగా ఈ అమ్మాయి 5 భర్తలను వివాహం చేసుకుంటోంది అంటే ఇదేదో పెద్ద సమాజ విరుద్ధమైంది కాదు. నీకు చరిత్ర చూస్తే ఇదివరకు 10 మంది వివాహం ఆడినటువంటి స్త్రీ కూడా ఉన్నది. ఆవిడ పేరు మానిష అనేటువంటి పేరు కలిగినటువంటిది అని ఆవిడ కథ చెప్పి, అంటే ఏకభర్తులు ఒక భర్తను పొందడం అనేటువంటిది సాధారణమైనటువంటి సామాజిక లక్షణం. కానీ ఒకప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఒక విలక్షణమైన లక్షణం, ఒక సన్నివేశం ఏర్పడవచ్చు. అది నిష్కారణం కాదు. అనుకున్నట్టుగా నువ్వు పైగా నువ్వు ధర్మ విరుద్ధం అనుకోవద్దు అన్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఏకధర్మాణ అంటారు. ఇక్కడ ఒకే రకమైన ధర్మం గలవారు, ఒకే ఆలోచన గలవారు, ఒకే రకమైన ప్రవృత్తి గలవారంటే ఒకే లక్షణం గలవారని అర్థం. దీని అర్థం మనం అలా చేసుకోవాలి. ఒకే ఇంద్రుడు 5 ఛాయల్లో ఉండి 5గురుగా ఏర్పడి ద్రౌపదికి 5 భర్తలుగా తాను ఏర్పడ్డట్టుగా ఆ పరమేశ్వరుని యొక్క శాపం మూలంగా, అలాగే వీళ్ళంతా కూడా ఏకధర్మాణ ఒకే రకమైన ధర్మం కలవాడు. ప్రచేతసులు అనేటువంటి పేరు కలిగినటువంటి 10 మంది, వారి గురించి మనకి కథ, అద్భుతమైనటువంటి కథ మనకి చెప్తున్నారు. పృథు చక్రవర్తి గారికి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన పేరు అంతర్ధి, మరొక ఆయన పేరు పాలి. ఈ అంతర్ధి యొక్క కుమారుడు ఆయన అంతర్ధి యొక్క భార్య శిఖండి అనేటువంటి ఒక భార్య. ఆవిడ వల్ల ఈ అంతర్ధికి అభిర్ధానుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఈ అభిర్ధానుడు ధిషణ అనే పేరు కలిగినటువంటి అగ్నివంశ సంభూత అయినటువంటి అమ్మాయి, ఆగ్నేయి అగ్నివంశంలో పుట్టినటువంటిది ధిషణ అనేటువంటి అమ్మాయి. ఆవిడ వివాహం చేసుకుంటే ఈయనకు ఈ అభిర్ధానుడికి ప్రాచీన బరిహి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజిరుడు అనేటువంటి వాళ్ళు మొత్తం 6 సంతానంగా ఏర్పడ్డారు. ఈ ఏర్పడిన వాళ్లలో ప్రాచీన బరిహి అనేటువంటి ఆయన సవర్ణ అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి సముద్రతనయ. మనకు లక్ష్మీదేవి సముద్ర రాజతనయాం అని చెప్పుకుంటుంటారు. లక్ష్మీ క్షీర సముద్రతనయాలు. ఈవిడు కూడా సముద్ర రాజతనయ, సముద్రం తాలూకు సంతానం అన్నమాట. ఆవిడ పేరు సవర్ణ. ఆవిడ వివాహం చేసుకున్నాడు ఈ ప్రాచీన బరిహి. అలా చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి ఆ సముద్ర రాజతనయ అయినటువంటి ఆ సవర్ణ నుంచి మొత్తం చక్కగా 10 మంది ప్రచేత సహాని 10 సంఖ్య కలిగినటువంటి వాళ్ళు ఆవిర్భవించారు. ప్రచేత సహా ప్రకృష్టమైన చేతస్సు గలవారు, మంచి మనస్సు గలవారు, మంచి ఉదాత్తమైన బుద్ధి కలిగి పితృవాక్య పరిపాలన దక్షుడు. మనకు కొన్ని కథలు ఉంటాయి, ఏదో వీరు అని చెప్పుకుంటాం ఆ సందర్భం, కానీ
చరిత్రలో ఎంతోమంది ఉంటారు అన్నట్టు వాళ్ళు పితృవాక్య పరిపాలన చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అరణ్య పర్వంలో మేము గనకాడవలు పాడైపోయాం, ఇన్ని కష్టాలు అనుభవించాం, అలా పడ్డాం ఇలా పడ్డాం. ధర్మరాజు గారు పాపం అంత ఏకరువు పెడుతుంటే చాలాసార్లు ఆగవయ్యా, అరణ్యాలు పెట్టినవాడికి నువ్వు ఒకడివేనా, కష్టాలు పడ్డవాడి నువ్వు ఒకడివేనా, నువ్వు అసలు అరణ్యంలో ఏం కష్టాలు పడ్డావు? ఓ 15-16 రథాల మీద బయలుదేరావు. మహారథులైన వాడు ఒక్కొక్కడు ఒక్క రథం పైకి అడవికి రథాలు ఎందుకు? మంచి బ్రహ్మాండంగా రథాల మీద ఎక్కేసి ఇంతంత గిన్నెలు వేసుకుని ఓ పురోహితులను వేసుకొని ఆ కట్టె మోపులను ఎన్ని వేసుకుని మొత్తం ఆ నగరాన్ని హస్తినాపురానంతటే అరణ్యానికి తరలించేసి కాబట్టి ఓ బ్రహ్మాండంగా టెంట్స్ వేశారు. రాజులు అందుకుంటే వాళ్ళకి కొదవేమిటి? అడవికి వెళ్ళమన్నారని తప్ప ఇలా వెళ్ళొద్దు అని అనలేదు, పట్టుకుపోవద్దు లేదు కదా. అన్నీ పట్టుకుపోయారు బ్రహ్మాండంగా. రోజు పురాణాలు అద్భుతమైనటువంటి ప్రవచనాలు, అందరికీ సాపాట్లు, వ్యవస్థ అంతా బ్రహ్మాండంగా చేసి మా స్వామివారు చేసినట్టుగా అన్నీ చక్క అన్నీ సాగుతాయి. ఇది సాగకపోతే మిగతా ఎలా ఇది సాగదు కదా. అందులో ఈ రెండుకి చక్క కోహరెన్స్ ఉందన్నమాట. ఏర్పాటు చేసి ఇంత బ్రహ్మాండంగా గోష్ఠిలో ఉండి మహర్షులంతా ఇది చాలా బాగుంది, ఈ అరణ్యవాసం కొంచెం కొనసాగితేనే బాగుంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుంది భద్రంగా అనుకున్నారు. చాతుర్మాస్యంలో కానీ ఇది భద్రం ఉంటే భద్రంగా ఉంటుంది, హాయిగా చక్క ఏదో ప్రసాదం కాస్త వినటం మంచి, ఎందుకంటే మంచి అవకాశం ఉండదు కదా. సాధారణంగా మనం అనుకుంటాం కదా. వాటి మహర్షులంతా సెటిల్ అయిపోయారు అక్కడ. అప్పుడు అన్నట్ట నేను ఎంత కష్టపడుతున్నాను, నీ మొహం నువ్వేం కష్టపడ్డావు, నీకంతా కష్టపడేవాడు శ్రీరామచంద్రుడు కష్టపడ్డాడు. లోకంలో కష్టాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం తెచ్చుకున్నవి, మనం తెచ్చుకోకపోయినా వచ్చినవి. మనం తెచ్చుకోకపోయినా వచ్చే కష్టాలు మనలోని దోషాల వల్ల వస్తాయి. నలమహారాజు గారు దూనవాడాడు, అన్నీ పోయినాయి. ఆఖరి గోచిగుడ్డు కూడా మిగలేదు. వీడికి గోచిగుడ్డు ఉంది. ధర్మరాజు గారికి ఆ స్థితి ఏం లేదు. వీళ్ళందరూ హాయిగా పట్టుబట్టలు కట్టు కూర్చున్నారు వీళ్ళు. కానీ ఆడ నలమహారాజుకు గోచిగుడ్డు కూడా లేదు. ఆఖరి పెళ్ళాల తాలూకు చీర తాలూకు కొంగు చించుకొని అది పెట్టుకొని పోవలసినటువంటి దుర్గతిలో పడ్డాడు మహారాజు. అంతకంటే కష్టపడ్డావు నువ్వు అంటే కర్మవశంగా దోషాలు అనుభవించాడు వాడు. ఈ శ్రీరామచంద్రుడానికి ఏం కష్టం? నాయన రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను, ఏదో అన్నాను పొరపాటున, కానీ ఆ మాటలు ఏం పట్టించుకోవద్దు, ఆవిడని అంతకంటే పట్టించుకోవద్దు నాయన అని అంటుంటే అబ్బాయి కుదరదు అన్నాడు. ఇంకా చెట్టు చివరికి ఏమీ చేయలేక సరే వెళ్ళిరా గచ్చ అరిష్టం బంధాన్ చక్క నాయన వెళ్ళేసి మళ్ళీ నేను పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగిరా అంటే నేను చూద్దాను అనుకున్నాడు. ఆశాజీవి కదా. సరే ఆయన ఎవరు ఆయన వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రుడు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన కర్మమూలంగానూ లేదు, మరొక కారణము కాదు, తండ్రి యొక్క నిర్బంధము కాదు. నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పారేసి ఆవిడని అరెస్ట్ చేసి హాయిగా నువ్వు రాజ్యాన్ని ఎదుర్కొన్నాయన, మా మాటలు నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు దశరథుడు. క్లీన్ చిట్ స్పష్టంగా బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అయినా సరే ఒక్కసారి మీరు మాట అన్న తర్వాత ఆ మాటకు నేను కట్టుబడవలసిందే, నేను వెళుతున్నాను అడవి కన్నాడు. అంటే తాను వరించి కట్టాలని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. వీడిద్దరికంటే నేను గొప్పవాడుగా అంటాడు. అంటే ఇక్కడ ఎందుకోసం చెబుతున్నారు అన్నదానికి ఈ ఎవరికి వాళ్ళు అనుకుంటారు మేము ఏదో చాలా కష్టపడిపోయాం, చరిత్ర పుటల్లో మేమే మొట్టమొదటి వాళ్ళు అనుకుంటారు. ఎవరు కాదు, ప్రతిదానికి వెనకాల మరొక చరిత్ర ఉంటుంది. కాబట్టి 5 స్త్రీలను వివాహం చేసుకోవడం వేడ చరిత్ర అయితే 10 మంది పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు. 5 ఒకే రకమైతే ఆ 10 మంది ఒకే రకమైన లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, వీళ్ళు పరమసాధ్యపురైనటువంటి వాళ్ళు అని ఆ కథ తీసుకొచ్చి మనం చెబుతున్నారు. ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అంతర్గతమైన సారం ఏమిటంటే, మనకు వేరుడు దుర్మార్గుడు, వాడు ప్రజాకంటకుడై రాజ్యాన్ని భ్రష్టం పట్టించాడు, అరాచకత్వ స్థితిని తీసుకొచ్చాడు. వీళ్ళు పరమధార్మికులైంది ధార్మికత్వం పాలు ఉంచేటప్పటికల్లా పాపం సమాజం వైపు కొంచెం అంటే వీళ్ళు కావాలని ఏం చేయలే. తండ్రి గారు చెప్పారు, తండ్రి యొక్క మాటలను అనుసరించి మేము తపస్సు చేయాలి అనుకున్నారు. ఆ తపస్సు ఎంత చేయాలి అనేటువంటి నియమం లేకపోవడం చేత రాజ్య భారాన్ని వహించవలసిన స్థితిలో ఆ రెస్పాన్సిబిలిటీని దాన్ని పాటించకుండా ఈ పితృవాక్య పరిపాలన కోసం వెళ్ళిపోయేటప్పటికల్లా ఈ రాజ్యం కాస్త అరాచకంగా తయారైపోయింది. అటువంటిప్పుడు ఎలా చేయవలసి వచ్చింది అని దాని గురించి మనకి ఈ కథ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రాచీన బరిహి అనేటువంటి మహానుభావుడు, మంచి యజ్ఞనిష్ట కలిగిన వాడు, ప్రాచీనమైన బరిహిస్సు గలవాడు. ప్రాచీనాన్ని బరిహింసి ఎస్య అన్నమాట. అంటే తూర్పు ముఖముగా ఉంచబడినటువంటి శిఖలు కలిగిన బరిహిస్ అంటే దర్భలు అన్నమాట. ఒక జాతి రకరకాల ఉంటాయి, కుశలు అంటారు, ఒలపాలు అంటారు, ఏవో రకరకాల జాతులు ఉంటాయి. దర్భ గ్రాస్ అన్నమాట, గడ్డి తాలూకు జాతికి చెందినది.
అందులో బరిగిస్తని చెప్పబడేటువంటి ఒక జాతి కలిగినటువంటి ఆ గడ్డి దాన్ని వినియోగిస్తారు, యజ్ఞాల్లో వినియోగిస్తారు, అవి ప్రస్తారు, ఇలా చేస్తారు. ఇలా వేసేది ఎలా వేసేట మహానుభావుడు ఒకతోడు కాదు, మొత్తం భూ అంతా మంచి పనిచేసేట. అంటే భూమి అంతా యజ్ఞవాటముగా చేసి అన్ని చోట్ల యూపస్తంభములను నాటి అన్ని చోట్ల చక్కగా బరిహిస్తులను ప్రస్తరణలు చేసి అద్భుతమైనటువంటి యజ్ఞాలు చేశాడు కనుక ఆయన ప్రాచీన వరిహి అని పిలుస్తారు. అంటే మంచి అనుష్ఠాన ప్రక్రియ కలిగిన వాడు, యాజ్ఞికమైనటువంటి బుద్ధి గలవాడు. ఆయన తాలూకు పుత్రులుగా వీడు పుట్టారట. సరే, ఈ పుట్టినటువంటి వాడు సర్వే ప్రచేత సహా, వీళ్ళందరూ కూడా మంచి, అసలు వాళ్ళ పేరే ప్రచేతస్సులు అన్నారు. ప్రచేతసులు అంటే మంచి ఉదాత్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అపృహద్ధర్మచరణాహతే అతప్యంత మహాతప 10 వర్ష సహస్రాణి సముద్ర సరిడేశయా. వాళ్ళ అమ్మగారి ఇల్లు సముద్రం, అంటే తల్లి తాలూకు ఇల్లు ఏది సముద్రం అనే కదా, సముద్రం తాలూకు బిడ్డని ఆయన ప్రాచీన బలిహి చేసుకున్నాడు. చేసుకుంటే వీళ్ళు పుట్టారు కనుక వీళ్ళ తాతగారి ఇల్లు సముద్రమే. అందులో నీళ్ళలో కూర్చోడానికి అభ్యంతరం ఏమిటి, భద్రంగా ఉంటుంది, అక్కడైతే ఎవరో డిస్టర్బ్ చేయాలనుకున్నారు, సముద్రంలో వెళ్ళి కూర్చున్నారు. 10,000 సంవత్సరములు వీళ్ళు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సరే, ఎందుకు చేయవలసి వచ్చింది ఈ తపస్సు, ఎవడు చేయమన్నాడు అని అంటే, ఒకసారి తండ్రి చెప్పాడు ఏమనంటే, నాయన ప్రజాపతి నియుక్తేన బహుమాన పురస్సరం బ్రహ్మణ దేవదేవేన సమాధిష్టోస్మి హంసుత ప్రజా సంవర్ధనీయాస్తే మయా చోక్తం తదేతత్ తన్మమ ప్రీతయే పుత్రా ప్రజావృద్ధిం అతండ్రితా కురుధ్వం మాననీయా వహ సమాజ్ఞాజ ప్రజాపతే. నాయన, ఒకప్పుడు ప్రజాపతి గారు బ్రహ్మగారు నాకు ఆజ్ఞాపించారు. బ్రహ్మ వెనకటి కాలంలో దర్శనాత్ స్పర్శనాత్, అంటే కేవలం చూడటం చేత, స్పృశించడం చేత, సంకల్ప మాత్రం చేత వాళ్ళ సంతానాన్ని కనేవాళ్ళు. అందువల్ల వాళ్ళల్లో ఈ వాలి వరసలు లేవు. ద్వంద్వం దక్షమరీచి సంభవమిదం తత్స్రష్టుడు ఏకాంతరం అంటారు అక్కడ. దాక్షాయిణి కశ్యప ప్రజాపతి ఈ యొక్క సంతానం చూస్తే దక్ష మరీచి సంభవం, దక్షుడు మరీచి, దక్షుడు తాలూకు కొడుకు, దక్షుడు తాలూకు కూతురు దాక్షాయిణి, మరీచి యొక్క కుమారుడు మారీచుడు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మళ్ళీ భార్యాభర్తలు. ఆ దక్ష మరీచులేమో బ్రహ్మ యొక్క పుత్రుడు, అంటే అన్నదమ్ములు. అన్నదమ్ముల బిడ్డలు వీళ్ళిద్దరు మళ్ళీ భార్యాభర్తలు. వెంటనే సందేహం వచ్చింది, విష్ణు పురాణమే కథ ఉంటుంది. కాబట్టి వాయు వరుసలు లేవా, అన్నదమ్ముల బిడ్డలు పెళ్లి చేసుకోవడం ఏంటండి అంటే, నాయన ఈ వాయు వరుసలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, దక్ష ప్రజాపతి నుంచి వచ్చాయి. దక్ష ప్రజాపతి నుంచి సంతాన ప్రక్రియ అనేటువంటిది స్త్రీ పురుష సంబంధం వల్ల ఏర్పడటం అనేటువంటి ఒక విధానం అటు తర్వాత ఏర్పడింది అయ్యా సమాజంలోనూ. అందువల్ల ఆ రకమైనటువంటి సంబంధం ఉన్నప్పుడు ఆ జీన్స్ కలవటం అనేది సరైనటువంటిది కాదు. రెండు కనుక ఒకటే అయినట్టయితే వచ్చేవి ఆస్తులతో పాటు రోగాలు కూడా వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు గోత్రంలో ఒకరు కూడా కలవకుండా ఉండేట్టుగా చూసుకుని వేరు చేసుకుని మీరు పెళ్లి చేసుకోండి. త్రయాధ్యాయం అయినా సరే, పంచాధ్యాయం అయినా సరే, అందులో ఏ ఒక్కడు కూడా కలవకూడదు. అలా కలవకుండా పూర్తిగా గోత్రములు భిన్నమైన దశలోనే ఆ వివాహ ప్రక్రియ సాగాలి తప్ప, ఎందువల్లంటే వాళ్ళ ఆ పుట్టేటువంటి వాళ్ళలో ఇటు నుంచి వచ్చే వాటిలో ఏ ఒక్క తోటనైనా కొంచెం మంచి లక్షణం ఉన్నట్టయితే ఆ పుట్టేటువంటి వాడు మంచి లక్షణం కలిగిన వాడు పుడతాడు. అందులో ఒకే రక్తం కలిగినటువంటి వాళ్ళు, ఒకే రక్తస్రవంతి కలిగినటువంటి వాళ్ళు, అంటే సన్నిహితమైన అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వివాహం చేసుకోకూడదు అనేది దక్ష ప్రజాపతి తరువాత ఒక కట్టడి ఏర్పడింది. కానీ అంతకుముందు మాత్రం ఆ రకమైన ప్రక్రియ లేదు. ఎందుకంటే వాళ్ళు దేహ సంబంధాలు లేవు. ఆయన సంకల్పం వల్ల పుట్టాడు, ఈయన సంకల్పం బట్టి వీళ్ళకేం వాయు వరుసలు సంబంధాలు ఏం లేవు కనుక వాడు వివాహం చేసుకోవచ్చును. ఈ రకమైన ప్రక్రియ ఎప్పుడు సాగింది. సరే, మనకి చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక బాధ్యత చెప్పాడు, ప్రజావృద్ధిని బాగా చేయాలి, తొందరగా ప్రజావృద్ధి కావాలి. దానికి కావాల్సినటువంటి ప్రక్రియ ఏమిటి నాయన? మరి నా తరువాత నాకు చేతనైనంత వరకు నేను చేశాను, నా యొక్క తపోబలం చేత నేను అందరినీ వృద్ధి చేశాను, మీకు కూడా ఆ బాధ్యత ఉన్నది. తండ్రి యొక్క బాధ్యత పుత్రులకు కూడా ఉంటుంది కనుక మీరు ప్రజావృద్ధిని చేయండి, దానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా ఆలోచించి చేయండి అని చెప్పారు. చెబితే వారు అన్నారు, తథేచ్యుక్త నాన్న, తప్పకుండా చేస్తాము, మీ యొక్క బాధ్యతను మేము సక్రమంగా పాటిస్తాము. అయితే మరి ప్రజావృద్ధిని చేయండి అంటే దానికి ఉపాయం ఉండాలి కదా, ఊళ్ళో పెరిగిపోమంటే పెరిగిపోతారా, అనుకోగానే పెరగరు కదా. మరి ఏమిటి, ఏ ప్రక్రియ సాధించాలి అంటే ఏం లేదు నాయన, మనలో ఒక రకమైనటువంటి సామర్థ్యం కావాలి, ఒక తపశక్తి కావాలి. తపశక్తి ఉన్నట్టయితే ఆ తపస్య ప్రభావం చేతనే, సిద్ధి చేతనే మనం ప్రజా సజ్జనము చేయవచ్చును. అందువల్ల తపస్సుకు ఎవరు మూలము?
నారాయణుడు కనుక నారాయణుడు చక్కగా మీరు ధ్యానం చేయండి, ఆయన గురించి తపస్సు చేయండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి, పొంది నిధిలో స్థితిని సాధించుకోండి, అప్పుడు ప్రజావృద్ధిని మీరు చెయ్యండి అని తండ్రి గారు ఉపదేశం చేశాక అప్పుడు అంటారు ఏన తాత ప్రజావృద్ధం సమర్థ కర్మణా వయం భవామః తత్సమస్తమునఃకర్మ వ్యాఖ్యాతుమర్హసి. ఏ పని చేసినట్టయితే మేము నీవు చెప్పినటువంటి ఆ ఉపదేశాన్ని పట్టుకుని, అంటే నీ యొక్క ఆదేశాన్ని పట్టుకుని మేము ప్రజావృద్ధి చేయగలుగుతామో దానికి కావాల్సిన ఉపాయాన్ని నువ్వే చెప్పునాయన అంటే వాళ్ళు చెప్పారు. ఆరాధ్యం వరదం విష్ణు ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి ఆరాధ్యం వరదం విష్ణు ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి ఆరాధ్య వరదం విష్ణు ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి నాణ్యథా మత్స్య కిమన్యత్ కథయామివ తస్మాత్ ప్రజాభివృద్ధ్యర్థం సర్వభూత ప్రభుం హరిం ఆరాధయత గోవిందం ఇది సిద్ధిమభీక్షత. మీకు సిద్ధి కావాలి అనుకుంటే నేను ఇచ్చినటువంటి ఆదేశాన్ని, నా యొక్క మాటను మీరు పరిపాలించడానికి కావాల్సిన సామర్థ్యం మీరు కలగాలంటే ఆరాధయత గోవిందం, గోవిందుని ఆరాధించండి, అంతకంటే మార్గమేమీ లేదు నాయన. ధర్మం అర్థంచ కామంచ మోక్షంచ అన్విచ్చతా సదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. అనాది అయినవాడు పురుషోత్తముడైనటువంటి వాడు భగవంతుడు, ఆ నారాయణుడు. ఆయన్ని కనుక ఆరాధించినట్టయితే ధర్మము అర్థము కామము మోక్షం ఏం కావాలంటే అది ఇస్తాడు. చతుర్నాం పురుషార్థానాం దాత దేవ చతుర్భుజ. 4 చేతులు పెట్టుకున్నాడు. ఎందుకు 4 చేతులు? వాడు ఎవడన్నా వచ్చాడు ధర్మం అన్నాడు, సరే ఒక చేతితో ఇచ్చేస్తాం. ధర్మార్థములు 2 కావాలంట, 2 చేతులు సరిపోతాయి. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఇచ్చేసాయి ఇప్పుడే అంటే ఏం చేయాలి? 2 చేతులతో ఇచ్చేసి మళ్ళీ సెకండ్ టర్మ్ 2 చేతులు మళ్ళీ ఇస్తానంటే కుదరదు. అలా అయితే ఆయన దేవుడు కాదు, మళ్ళాంటి వాడే అవుతాడు. అందుకని 4 చేతులు పెట్టుకుంటాడు. చతుర్నామ పురుషార్థానాం దాత. నువ్వు అడిగితే నీకు సామర్థ్యం ఉంటే పుచ్చుకోవడానికి 4 ఒక్కసారి ఇచ్చేస్తాడు అని పాపం చతుర్భుజుడైన ఉన్నట్ట. అందువల్ల అటువంటి స్వామిని ఆరాధించండి అయ్యా. యస్మిన్నారాధితే సర్వం చకారాదౌ ప్రజాపతి. ఎవరిని ఆరాధన చేస్తే ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి అద్భుతమైన సామర్థ్యం వచ్చింది. ఒకసారి ఆయన అడిగితే చెబుతాడు, ఏం చతుర్ముఖ బ్రహ్మగారు ఏం చేశారు, మీకేమిటి అద్భుతమైనటువంటి ఈ రకమైన సామర్థ్యం వచ్చింది కదా, సృష్టి చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చెబుతాడు ఎవరిని? నారాయణుని ఆరాధించారు, అందువల్లనే నాకు వచ్చిందని చెబుతాడు. అందువల్ల తమ ఆరాధ్య అచ్యుతం వృద్ధి ప్రజానాంగో భవిష్యతి. ఆ విధంగా మీరు చేయండి నాయన, నారాయణ యొక్క ఆరాధన చేయండి అంటే సరే తండ్రి గారు చెప్పారు కదా అని చెప్పి చక్కగా తట్టబుట్ట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడికి సముద్రంలో వెళ్ళి కూర్చున్నాడు. వాడెవడో దుర్యోధనుడిగా అందరూ కూర్చున్నట్టు కానీ వాడికి హఠయోగం చేత కూర్చున్నాడు. ఎందుకంటే బయట ఉంటే ఈ భీముడు తిడతాడు, అది వాడు ఆ బాధ వస్తుంది ఈ బాధ వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ, పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, సరే ఉన్నంతకాక ఈ 4 రోజుల్లో ప్రశాంతంగా ఉంటాను నీళ్లలో కూర్చున్నాడు. వాడు పెద్ద చెరువులోకి వెళ్ళి వాడు హఠ యోగం చేసి జలస్తంభనం చేసి, హఠం అంటారు వాడు ప్రాణాన్ని స్తంభింపజేయటం, దానికి హఠయోగం అని పేరు. ఈ ప్రాణాన్ని స్తంభింపజేస్తే నీళ్లలోనూ కూర్చోవచ్చును, ఆకాశంలోనూ ఉడ్డీయాన శక్తి అని పైకి ఎగిరేటువంటి శక్తులు అనేక వస్తాయి. ప్రాణం నియమించేటువంటి శక్తి. అందుకే మన వాళ్ళంతా ప్రాణాయామ ప్రక్రియ చూస్తారు. రోగాలు పోవాలన్నా ప్రాణాయామమే, మీకు ఏమైనా సిద్ధులు కావాలన్నా ప్రాణాయామమే. ఈ ప్రాణాయామ ప్రక్రియ అంత గొప్పది. అదే కూర్చున్నాడు, వాడిని నెమ్మదిగా ఓదర కొట్టి బయటికి లాగారు, కొట్టి చంపేశారు అనుకోండి, అది వేరే కథ. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ యోగ ప్రభావం చేత, అంతేకాకుండా తమ యొక్క పుట్టిల్లు అంటే తమ తల్లి తాలూకు ఇల్లు అది సముద్రం. అందువల్ల మాతృగ్రహం కనుక అక్కడ వెళ్ళి హాయిగా భద్రంగా వీళ్ళు 10,000 సంవత్సరములు తపస్సు చేస్తున్నారట. చేస్తుంటే మైత్రేయ గోవిందం యథా పూర్వం ప్రచేతస తన్మయీభూత సముద్ర శరీరేశయా. ఎప్పుడైతే వీళ్ళు తపస్సు చేయడం ప్రారంభించారో మనకు ఆ ఉపాసనా ప్రక్రియ ప్రారంభమైతే ఆ ఉపాసనా ప్రక్రియ యొక్క ఫలము క్రమంగా గోచరిస్తుంది. కొరతలో మనం ఎదుర్కొన్నా చక్కగా అందమైనటువంటి విగ్రహం బాగా అలంకరించి పెట్టుకున్న కొరతలో ఒక క్షణం కాదు కదా, క్షణార్థం కూడా విగ్రహం మన బుద్ధిలో పడదు. రోజు చూస్తున్నాం, రోజు అర్చన చేస్తాం, సహస్రామం చేస్తాం, 10 సార్లు చేస్తాం. చేసినా కానీ కళ్ళు మూసుకొని అయ్యా మేము రోజు పూజించే ఆ విగ్రహం కళ్ళలో కనిపిస్తాం, లోపల మెదిరితే బాగుంది అనుకుంటే ఎప్పుడు మెదలో పిచ్చ రంగులు వస్తాయి, ఏవేవో నల్ల రంగు ఆ రంగు ఈ రంగు వస్తాయి. లేదంటే కాలు కనిపిస్తుంది, లేదా గుడ్డ కనిపిస్తుంది, ఏది కనిపిస్తుంది. ఏదంటే మనం సమగ్రమైన రూపము నిలబడి అది ఒకసారి ట్రై చేయండి. మీరంతా
అందుకే మన వాళ్ళు ఏం జరిగిన ఆయన కొన్ని ఎన్ని సంవత్సరాలు పూజిస్తానయ్యా, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఒక జన్మ ఇలా అనగానే లేచిందే పొరుగుని ఇలా నువ్వు ప్రారంభించగానే ఎంత వచ్చింది, ఇలా ఒక ముద్ద వేసుకోగానే శరీరం ఎంత పెరిగిందని చూసుకుంటే ఇలా కుదురుతుంది. అది క్రమమైన పద్ధతిలో శరీరంలో పడాలి, పడితే అప్పుడు శరీరం క్రమమైన వృద్ధి అన్నమాట. అలాగే ఉపాసన సాగాలి. ఎన్నో జన్మలయ్యా, ఎన్నో చేస్తే అప్పుడు జ్ఞానవాన్ మాం ప్రపంచం, అప్పుడు నేను వాడి బుద్ధిలో మెదులుతాను, అప్పుడు నన్ను పోతుంటాను. అంతవరకు నేను దొరకనుంటాను భగవంతుడు. అందరూ వీళ్ళకి ఉపాసన వీళ్ళకి మనస్సు కనుక చాలా దృఢమైనది అయితే తొందరగానే వాళ్ళు పొందవచ్చు. అయినా వాళ్ళకి 10,000 సంవత్సరాలు పట్టింది. క్రమక్రమంగా భగవంతుని యొక్క ఆ భావన లోపల కలగడం ప్రారంభించింది. అప్పుడు వెంటనే నతాస్మ సర్వవచసాం ప్రతిష్ట. ఇంకా వాడు ఆ స్వామిని ధ్యానధిష్ణ్య అంటారు. ధిష్ణ్యం అంటే స్థానం అన్నమాట. ధ్యానమే అంటే ధ్యానములకు స్థానమైనటువంటి మనస్సే స్థానముగా కలవాడు. ఈ మనస్సునే ఆధారముగా చేసుకుని, మనస్సు కంటే మనకి ఏం లేదండి, మనస్సే శాసనం అండి. ఈ మనస్సులోనే ఏమైనా రాదు. ఆ భగవంతుని యొక్క స్వరూప స్వభావాలు కూడా ఈ మనస్సులోనే స్ఫురించాలి. మనస్సే స్ఫురింపజేస్తుంది, మనస్సే ఎదుగుకుండా పెడుతుంది, మనస్సే తాను ఉండి దాన్ని ధ్యానం చేస్తుంది, దాన్ని పట్టుకుంటుంది, మనకు ఆ సిద్ధిని కలిగేటట్టుగా చేస్తుంది. అందువల్ల మనస్సు కంటే మరొక సాధనమే లేదు. అంటే ఇతర ఇంద్రియములు కూడా అక్కడే ఏకాగ్రములవుతాయి. ఈ కన్ను, ఈ ముక్కు, చెవి, శరీరం మొత్తం ఏకాగ్రంగా మనస్సుతో పాటు అక్కడ ఉంటాయి. ఆ మనస్సులో భగవంతుని యొక్క స్వరూపము భాషిస్తుందట. ఇలా భాషించేటువంటి దశలో వాడు స్తోత్రం చేయడం ప్రారంభించాడు. నతాహస్మ సర్వవచసాం ప్రతిష్ఠా యత్ర శాశ్వతి. ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వాక్కులు తీసుకున్నా దేని యందు ప్రతిష్టను పొంది ఉంటుందో, ఏ భగవంతుని యందు ప్రతిష్టను పొంది ఉంటుందో. చెట్టు అంటే ఎవరు? ఆయనే. పుట్ట అంటే ఎవరు? ఆయనే. మరి మేము అనుకోవటం లేదు కదండి. అలా అనుకోవటానికి కావాల్సిన వివేకం లేదు కనుక అనుకోవటం. మరి ఆడవాళ్ళు అనుకున్నారు కదా, సృష్టిలో ఏం చూసినా ఆయనే అని అనుకున్నారు కదా. సృష్టిలో ఎక్కడ కష్టం కలుగుతున్నా అయ్యో పాపం భగవద్విరహం చేత ఇది ఇలా లబలబల ఆడిపోతుంది, ఇలా బాధపడిపోతుంది అని అన్నారే. అంటే ఆ తిరుమల క్షేత్రాన్ని వెళ్ళి కొండ మీద కాలు పెట్టాలనుకుంటే అది తిరుమల క్షేత్రం కాదా, ఆ స్వామి యొక్క వైభవం అది. అక్కడ పాదస్పర్శ అనేటువంటిది మహాపాపము. మేము అక్కడికి వెళ్ళము అని వీళ్ళు కూర్చున్నారంటే అక్కడ కొండ బండరాళ్ళు కనిపించలేదు వాళ్ళకి. ఏం కనిపించింది అక్కడ? అద్భుతమైనటువంటి భగవద్వైభవం కనిపించింది. అందులో ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువును బోధించే శబ్దమైనా సరే అది పరమాత్మ. చరాచర వ్యపాశ్రయస్తు స్యాత్ తద్వ్యపదేశ అభాక్త తద్భావభావిత్వాత్. దీని పుచ్చుకుని సూత్రం ఉండరాశాడు, వేదాంత సూత్రం. చరాచర వ్యపాశ్రయ, ఈ సృష్టిలో ఉండేటువంటి కదలిక లేనివి అయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను ఆశ్రయించి ఉన్న శబ్దము తద్వ్యపదేశ, ఆ పరమాత్మ యొక్క పేరే. ఎలాగండి? నిజంగానా అబద్ధంగానా? అభాక్త, నిజంగానే. ఎందువల్ల? తద్భావ భావిత్వ, ఆయన ఉన్నాడు కనుకనే, ఆయన లోపల ఉండటం చేతనే ఆ వస్తువు. ఇందులో కూడా భగవంతుడు కూర్చున్నాడు కనుక అద్భుతమైన శక్తి ఉంది. ఎంత అద్భుతమైన శక్తి అంటే మనం మాట్లాడినటువంటి మాటను చక్కగా వ్యక్తపరచగలిగిన, దాన్ని విస్తృతపరిచి లోకానికి అందించగలిగిన అద్భుత సామర్థ్యం దీనికి ఉంది. అంటే ఇందులో ఎవడో పుణ్యమో పాపమో చేసుకుని ఒక జీవుడు ప్రవేశించాడు, ఆ జీవుడు సంకలో పెట్టుకుని ఆ పెద్ద మనిషి గారు ఇందులో కూర్చున్నాడు కనుకనే ఇది మన వాక్కునది వితతం చేస్తున్నది. ఆయన కనిపించకపోవచ్చు. అందులో ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువును బోధించే శబ్దమైనా సరే తద్వ్యపదేశ, భగవంతుని యొక్క నామమే. ఎందువల్ల? అభాక్త, అది ముఖ్యంగానైనా తద్భావభావి, భగవంతుని యొక్క ఉనికి చేతనే ఇది ఉనికిని పొందింది. లేకపోతే భగవంతుని యొక్క సత్త లేకపోతే దీనికి అసలు ఉనికే లేదు, దీనికి పేరు లేదు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఈ జీవుని శరీరంగా చేసుకుని నేను లోపల ప్రవేశించి నామ రూప విభాగ యోగ్యతను కలగజేస్తానన్నాడు భగవంతుడు. అందువల్ల ఆయన లేనిదంటూ ఏమీ లేదు. అది వీడు ప్రారంభించారు. నతాహస్మ సర్వవచసాం ప్రతిష్ఠా యత్ర శాశ్వతి. అన్ని శబ్దముల యొక్క ప్రతిష్ఠ అంటే బోధకత్వ శక్తి, బోధకత్వ సామర్థ్యం, అర్థాన్ని బోధించేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ పరముగానే అన్ని శబ్దములలోనూ ఉన్నది. మీరు ఏం శబ్దం తీసుకున్నా పరమాత్మే అర్థం, మరొక అర్థం లేదన్నమాట. అటువంటి
తమాజ్యం తం అశేషస్య జగత పరమం ప్రభుం. ఆద్యుడైన వాడు, సమస్త జగత్తుకి కూడా నియామకుడైనటువంటి వాడు, సర్వసముద్ధుడైనటువంటి ఆ భగవంతుడిని సర్వశబ్దములకు అర్థముగా గోచరించేటువంటి వాడు. తెలుసుకునంటే ఓ చెట్టు నీకు నమస్కారం అంటే అందులో కూర్చుంటాడు. ఆ చెట్టు ఆయన పేరు అనమాట. స్థూల, కృష, లావాడు, సన్నవాడు, చిక్కిపోయినవాడన్నా ఆయన పేరేట, లావుగా ఉన్నాడంటే ఆయన పేరేట, ఏమండి నల్లవాడంటే ఆయన పేరేట, ఎర్రవాడన్నా ఆయన పేరేట, పొట్టివాడన్నా ఆయన పేరే, పొడుగువాడన్నా ఆయన పేరు, అన్ని పేర్లు ఆయనవే. విష్ణు సహస్రనామం, సహస్రం అనేది ఊరికిన లెక్క కోసం చెప్పారు ఆయన. సహస్రం అన్నదానికి అర్థమైతే అసంఖ్యాకములైన నామం. యాని నామాని గౌణాన్ని గుణవైభవం కలిగినటువంటి నామములు ఏవైతే అంటే ఋషిభి పరిగీతాన్ని తాని వచ్చాను. ఋషులు కొంచెం ప్రసిద్ధములైన వాటిగా వీటిని గానం చేశారో కొన్ని నీకు చెబుతానయ్యా మచ్చుకి. అందులో సహస్రనామే అనుకోకండి, అండి కొన్ని లక్షల నామములు, ఈ సృష్టిలో ఉండే చరాచర వస్తువులను బోధించే నామములన్నీ ఆయన నామములే అని వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు. జ్యోతి ఆద్యం అనౌపమ్యం అనంతరం అపారం యస్యాహ ప్రథమం రూపం అరూపస్య తతో నిషా. భగవంతుని యొక్క రూపం ఏమిటి? జ్యోతిర్మయమైన రూపం అంటారు. మనకు విష్ణు పురాణం 3 రకాల ఉపాసన చెబుతుంది. భగవంతునికి ఒక రూపం ఈ ప్రపంచం, రెండవ రూపము శంఖచక్రాదులతోటి, చతుర్భుజములతోటి, ఆభరణములతోటి, ఆయుధములతో కూడినటువంటి రూపం అంటారు. మూడవది ఏమిటంటే ఈశ్వడరే అని మన ఆళ్ళవారిని అంటుంటారు. అయ్యా జ్యోతిర్మయ దేవుడా, శోధియాల శోధిని, నాయన శోధన వెలుగు అనేటువంటి ఎటువంటి జ్యోతిష్సా. మిగతా వాటికి శోధనం కావాలి, ఈ వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోతే నూనె పోసుకోవాలి, కొడి కట్టిపోతే ఇలా చివరికి ఇలా అనుకోవాలి, కాస్త ఎగదోయ, ఇటువంటి 50 రకాల శోధనలు చేస్తే కానీ ఇది మండదు. కానీ ఆయనకు కొడివారదు ఏం కాదు, శోధియాల శోధిని, శోధన వెలుగునటువంటి అద్భుతమైనటువంటి జ్యోతి రూపుడా అని ఆళ్వార్లు కీర్తిస్తారు. అటువంటి జ్యోతి రూపుడు అయినటువంటి స్వామి, నీ తాలూకు 2 శరీరాలు, రూపాలు, ఒకటి రాత్రి, ఒకటి పగలు. ఈ రాత్రి పగలు అనేటువంటిది కాలము, అలాగే సంధ్య అనేటువంటిది ఉంటుంది. రాత్రికి పగటికి మధ్యలో ఉండేటువంటి సంధ్య, ఈ త్రివిధమైనటువంటి కాలము జ్యోతిష్ను బట్టి ఏర్పడుతుంది కనుక కాల ప్రవర్తకమైన జ్యోతిస్తత్వం నీవేనైనా. ఏ ద్వే కాలం విధత్త అంటారు. సూర్యచంద్రులు కాలాన్ని విధానం చేసేవి, కాలాన్ని నడిపించేటువంటివి, కాల విభాగం చేసేటువంటి జ్యోతిష్యులు. అటువంటి జ్యోతిష్యులు నువ్వేనైనా స్వామి అన్నారు. జ్యోతి ఆద్యం అనౌపమ్యం అనంతరం, ఏ వ్యవధానము లేనిది, అపారం. జ్యోతిష్ అంటే ఇంతేనండి, దాని వెలుగు ఇంతేనండి, ఏదో 0 వోల్ట్ అండి, పైకి అండి, అవేవో వోల్టేజ్ మనం పెడుతూ దాని మీద రాస్తుంటాం, దాని పరిమితం అది. అటువంటిది పరిమితం కాదు. అపారం జ్యోతి, ఆద్యం జ్యోతి. అన్ని జ్యోతిష్యులకు తస్య భాష సర్వవిధం భాతి, నత్ర సూర్యో భాతి, చంద్రతారకం, నేమా విద్యుతో భాంతి, కుతోయమగ్ని, యమేవ భాంతం తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన ప్రకాశిస్తే ఆ ప్రకాశం వల్ల ఇది లోకాలంతా ప్రకాశిస్తుందయ్యా. అందువల్ల ఆద్యం జ్యోతి, ఆది అయినటువంటి జ్యోతిస్తత్వము. అటువంటి స్వామికి మేము నమస్కారం చేస్తున్నాము. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం వాడు చేస్తారు. ఇందులో ఆ ఉన్నటువంటి తత్వం కొంచెం క్రమంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇవే మనకు విష్ణు పురాణంలో ఉన్నది, ఇవే ఈ వైటల్ పార్ట్స్ అన్నమాట. చాలా ప్రధానమైన ఆ స్తోత్రముల ద్వారా ఒక అద్భుతమైన దర్శనాన్ని వాడు మనకు కలగజేస్తారు. ఈ ప్రత్యక్షుల యొక్క స్థితిని మనం క్రమంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీవన్నారాయణ.